ఈ అపూర్వ సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్ చేసుకున్న ఒక హౌస్ దగ్గరికి మనం రావడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ దగ్గర లక్ష్మీపూర్ లో. సో ప్రస్తుతం మనతో హౌస్ ఓనర్ అని ఉన్నారు. సో సార్ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, హౌస్ చాలా బాగుంది ఫస్ట్ మీది. థ్యాంక్ యూ సార్. ఎలా సార్, చాలా సోలార్ ఎనర్జీస్ ఉన్నాయి మార్కెట్ లో. అసలు మీకు సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్ చేయించుకోవాలని ఎందుకు అనిపించింది? దాంట్లో మళ్ళీ మీరు అపూర్వాని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? నేను సింగరేణిలో 38 years పనిచేశాను మేడం. ఓకే. అందులో కోల్ మైన్స్ నుంచి మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం, అది కామన్. కానీ నవేడేస్ రావటం వల్ల ఇది ఈకో ఫ్రెండ్లీ కావాలన్న ఉద్దేశంతో ఈ సోలార్ ఎనర్జీని మనం ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే కోల్ రాను మనకు చాలా తగ్గిపోతుంది, ఎనర్జీ కాస్ట్ పెరుగుతుంది. దీనివల్ల మనకు సోలార్ పోవడం అనేది ఈకో ఫ్రెండ్లీ మెయిన్గా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు 78,000 సబ్సిడీ ఇస్తుంది. మనం ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి. దాని దృష్టిలో నేను సోలార్ని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళ ఇన్స్టాల్మెంట్ గానీ, ఇన్స్టాలేషన్ గానీ, ఇవన్నీ వీళ్ళ టెక్నీషియన్స్ గానీ ఎలా ఉంది సార్? వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? వీళ్ళ వర్క్ ఎలా ఉంది? యాక్చువల్ గా నేను లక్ష్మీపూర్కి వచ్చాక నేను సోలార్ పెట్టాలనేది నా ఆలోచన నాకు ఉండే. ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్లీ ఉండాలన్న ఉద్దేశంతో. దాంతో నేను సెర్చ్ చేసేటప్పుడు కొన్ని అనాలిసిస్ చేసిన, చాలా మంది ఇక్కడ ఇలాంటి సోలార్ ప్యానల్స్ తోని కనెక్ట్ చేస్తున్నారు. నాకు అపూర్వ సోలార్ వాళ్ళ సర్వీస్ బాగుందనేసి నాకు చెప్పడం వల్ల వాళ్ళని నేను ఎన్నుకోవడం జరిగింది. అప్రోచ్ అయ్యారు. బాగుందా సార్? మళ్ళీ వాళ్ళ టెక్నీషియన్స్ కానీ మీరు ఈ ఇన్స్టాల్ చేయడం, చాలా మంది ఏంటంటే అపోహ, మన ఇంటికి ఏమన్నా హోల్స్ చేస్తారేమో, డ్రిల్లింగ్ మన స్లాంప్ కి ఏమన్నా అవుతుందేమో అని చాలా అపోహ పడుతుంటారు. పెద్దగా ఆలోచన కొట్టుకోబోతాయేమో అనే అపోహ ఉంటది. ఎట్లా సార్ మరి వాళ్ళ ఇన్స్టాలేషన్ ఎలా ఉంది? ముందు వాళ్ళ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీస్ బెటర్ అండి. ఓకే. ఎందుకంటే మనకేమి ఇబ్బంది కలరు, వాళ్ళే మనకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసేసి సార్ ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటిది అనేసి వాళ్ళే అడగటం. ఏమి ఇబ్బంది లేకపోయినా కానీ వాళ్ళు వచ్చి చూసి అంతా ఒకసారి చెక్ చేసుకొని పోవటం జరుగుతుంది. ఇక మీరు ఈ స్ట్రక్చర్ గురించి చెప్పారు. స్ట్రక్చర్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ మేడం. దీన్ని గాల్వనైజ్ చేసి పెట్టారు, రస్ట్ పట్టకుండా. ముందు మీరు అన్నారు గాలి వస్తే ఎగిరిపోద్దేమో అనే అపోహ ఉంది అనేసి అన్నారు. అది 100% కి 200% జరగదు మేడం. బికాస్ ఈ కన్స్ట్రక్షన్ కూడా, ఈ పిల్లర్స్ చూడండి, మీరు గ్రౌండ్ లో చిన్న డ్రిల్ మాత్రమే వేస్తారు మేడం. ఈ స్లాబ్ మీద లీకేజ్ అయ్యే అవకాశాలే లేవు. ఆ చిన్న డ్రిల్ మీద ఈ ఏదైతే ఈ యాంగ్లర్ పెట్టారో, ఈ యాంగ్లర్ పెట్టిన తర్వాత మళ్ళా ఈ పిల్లర్ కట్టడం వల్ల అసలు లీకేజ్ అనే పదానికి అక్కడ అవకాశమే లేదు. బిగ్ సపోర్ట్, బిగ్ సపోర్ట్. ఎంత గాలి రాని ఏమన్నా రాని జరిగే అది కదిలే ప్రసక్తి లేదు. మోర్ ఓవర్ దీనికి వర్టికల్ దానికి మళ్ళీ స్లాండ్ గా మళ్ళీ సపోర్ట్ ఇచ్చారు. ఇది డబుల్ సపోర్ట్. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇది మూవ్మెంట్ జరగదు. కాకపోతే ఈ స్ట్రక్చర్ అనేది కూడా వీళ్ళు కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, రస్ట్ రాకుండా. ఈ గాల్వనైజ్ అంటారు మేడం దీన్ని. ఈ రస్ట్ పట్టదు, తుప్పు పట్టదు, పట్టకుండా ఈ సైడ్ సపోర్ట్, స్లాండ్ గా సపోర్ట్ చేయటం. చాలా స్ట్రక్చర్ కూడా చాలా నీట్ గా చేస్తారు. సర్వీస్ కూడా బాగుంది. ఎన్ని డేస్ అవుతుంది సార్ మీరు ఇన్స్టాల్ చేయించుకొని? నేను ఇది 4th year మేడం. 4 years అవుతుంది? 4 years అవుతుంది. ఓకే. ఎందుకంటే నేను అంతకుముందు 3,000, 3,800, 4,000 దాకా నేను బిల్ పే చేసేవాడిని. ఇప్పుడు సార్? ఇప్పుడు నేను 250 మినిమం. నాకు ఇంకా కొద్దిగా రిటర్న్స్ కూడా వస్తా ఉంటాయి మేడం. ఈ వింటర్ సీజన్, రెయినీ సీజన్, ఈ సీజన్ లో కొద్దిగా వాడకం తక్కువ ఉంటది కాబట్టి నాకు మిగులు ఉంటది. నేను ఇది ఆన్ గ్రిడ్ తీసుకున్నాను. ఆన్ గ్రిడ్ అంటే ట్రాన్స్కోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన దాంట్లో మన కన్జంప్షన్, మనం ప్రొడక్షన్ చేసి వాళ్ళకి పంపించిన దాన్ని మేనేజ్ చేస్తే నాకే మిగులు వస్తుంది ఈ రెయిన్ అండ్ వింటర్ లో. ఈ మిగులంతా నేను ఏం చేస్తాను అంటే సమ్మర్ లో యూజ్ చేసుకుంటాను. సమ్మర్ లో యూజ్ చేసుకున్నాక కూడా ఇంకా మిగిలి వస్తుంది, నా అకౌంట్ లో పడుతుంది, అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మంది మీలాగా ఇప్పుడు సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? నేను ఇప్పుడు రాబోయే ఈ గ్లోబల్ వార్మింగ్ ని దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాల వాళ్ళకి కానీ, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాళ్ళకి కానీ, ఇక రాను కోల్తోని జనరేట్ అవటం అనేది చాలా కాస్ట్లీ అయిపోద్ది. అది కష్టం, ఒక రోజున మూతపడే అవకాశం కూడా ఉంది. అవును సార్. ఇప్పుడు సింగరేణి కూడా మిగతా వ్యాపారాలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కొద్దిగా కష్టం. ఖచ్చితంగా అందరూ సోలార్కి రావాల్సిందే. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. 78,000 సబ్సిడీ ఇస్తుంది.
వీళ్ళ సర్వీస్లో కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఎంత పవర్ ఉంది, ఎంత వాడుతున్నారు, మీకు బిల్ ఎంత వస్తుంది, దీనికి ఎన్ని కేవీ పెట్టుకోవాలి అని వీళ్ళు మనకు పూర్తిగా అవేర్నెస్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగానే మేము 3 కేవా 5 కేవా 6 కేవా అని మేము డిసైడ్ చేసి పెట్టుకుంటాం. అయితే నా అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా అందరూ సోలార్కి రావాల్సిందే. పూర్వ సోలార్ అనేది నేను పెట్టుకొని ఇప్పుడు 4th ఇయర్. వాళ్ళ టెక్నీషియన్స్ నేను కంప్లైంట్ చేయను, ఫోన్ చేయను, ఏం చేయను. ఎవ్రీ మంత్ ఫోర్ట్ నైట్ కానీ మంత్స్ కానీ వస్తారు, చూస్తారు అన్ని ఎక్కడెక్కడ ఏముంది, ఏమన్నా డస్ట్ పడ్డదా, అవసరమైతే వాళ్ళే మన వాటర్ ఇస్తే క్లీన్ చేసిపోతారు. మళ్ళీ మనకు ఇన్వర్టర్ ఉంటే డిస్టిల్ వాటర్ కూడా వాళ్ళే పోస్తారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సివిల్ వర్క్ కూడా వాళ్ళే కోఆపరేట్ చేసి ఇంటి ఓనర్కి కొంత ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. నా దృష్టిలో సోలార్ అనేది అపూర్వ సోలార్ సర్వీస్ నాకు సాటిస్ఫై అయింది, నాకు బాగుంది. నేను 200-250 వరకే బిల్ కడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, సార్ చెప్పింది. సార్ వాళ్ళకి ఇంతకు ముందు 3000-4000 బిల్ వచ్చేదంట. సో సార్ కూడా కోల్ మైన్స్ లో వర్క్ చేయడం వల్ల ఒక మంచి ఎన్విరాన్మెంటల్ ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఒక సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకొని కూడా చాలా మందిని కన్సల్ట్ అయ్యి చాలా మంది ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే అపూర్ సోలార్ ఎనర్జీని వీళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఇది 4th ఇయర్ రన్నింగ్ అవుతుందంట. సో వీళ్ళ ఇన్స్టాలేషన్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా స్లాబ్ కి హోల్స్ లేకుండా చిన్న హోల్ తోని ఇలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది పిల్లర్స్. ఇక్కడ చూసుకుంటే ఇది వర్టికల్ గా కూడా మళ్ళీ ఒక సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా గాలి వచ్చినా, బాగా వర్షం వచ్చినా కూడా కొట్టుకోబోతాయి అనే టెన్షన్ లేకుండా. మళ్ళీ వీళ్ళ సర్వీస్ వచ్చేసి మంత్లీ వాళ్ళే కాల్ చేసి వాళ్ళే వచ్చి చూసుకొని వెళ్తారంట, ఎలా ఉన్నాయి, ఏమైనా డస్ట్ పట్టాయా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. సో ఇప్పుడు 200 నుంచి 250 మినిమం బిల్ వస్తుందంట సార్ వాళ్ళకి. సో డెఫినెట్లీ ఎవరైనా మంచి ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి, పర్యావరణానికి మేలు చేయాలి, అదే విధంగా ఈ అధిక కరెంట్ బిల్స్ తగ్గించుకోవాలనుకున్నా కూడా మీరు ఏ పర్పస్ లో అయినా, బిజినెస్ పర్పస్ కానీ మన నార్మల్ హౌసెస్ కి కానివ్వండి, సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలంటే మాత్రం తప్పకుండా మీరు విజిట్ చేయండి అపూర్వ సోలార్ ఎనర్జీ. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, సేఫ్టీ ఫీచర్ విషయంలో అంత మనం పెడుతున్న ఏ వర్క్ చేసినా సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీ ఫీచర్ విషయంలో వీళ్ళు 3 గ్రౌండ్ లో ఎర్తింగ్ చేస్తారు. జనరల్ గా ఒక ఎర్తింగ్ ఉంటుంది, వీళ్ళు 3 ఎర్తింగ్లు చేస్తారు. మోర్ ఓవర్ థండర్స్ దీని మీద పడకుండా థండర్ అరెస్టర్ అనేది కూడా పైన ఒకటి పెడతారు. ఓకే, అది వచ్చినా గానీ ఒకళ్ళ థండర్ వచ్చినా గానీ మనం దూరంగా విసిరేసే తట్టు ఉంటది, కానీ ఇక్కడ మాత్రం పడే అవకాశం లేదు. దీనివల్ల ఈ ఇంటికి పక్కింటికి ఆ పక్కింటికి కూడా లాభమే. చూస్తున్నారు కదా, సార్ చెప్పింది. ఇంకొకటి, థండర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు హౌస్ ని ప్రొటెక్ట్ చేయడానికి థండర్ అరెస్ట్ అని ఒకటి ఇన్స్టాలేషన్ చేసి పెడతారంట. సో దాని వల్ల ఒకవేళ అలాంటి గ్రౌండ్ లో కూడా వీళ్ళు 3 ఎర్తులు ఇవ్వడం జరుగుతుంది. సో దీని వల్ల అట్లాంటి థండర్స్ గానీ ఏమైనా వచ్చినప్పుడు పక్కకు నెట్టేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ హౌస్ తో పాటు చుట్టుపక్కల ఉండే 2-3 హౌసెస్ కూడా సేఫ్ గా ఉండడానికి కూడా అది యూజ్ అవుతుంది. సో వీళ్ళ ఇన్స్టాలేషన్ బాగుంది, టెక్నికల్ స్టాఫ్ బాగున్నారు. సో వర్క్ కూడా చాలా కరెక్ట్ గా ఉంది కాబట్టి అందరూ ఎక్కువగా అపూర్వ సోలార్ ఎనర్జీని చూజ్ చేసుకుంటున్నారు. సోలార్ ఎనర్జీ యూజ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి అపూర్వ సోలార్ ఎనర్జీ. విజిట్ చేయండి. ఇందులో బ్యాక్ టు బ్యాక్ పవర్ ఉంది మేడం. ఇంత ముందు అటు వెళ్ళి ఈ 2 వైపుల నుంచి పవర్ జనరేట్ అవుతుంది. అంటే గతంలో ప్రొడక్షన్ వచ్చే దానికంటే ఇంకొక 100 యూనిట్స్ 120 యూనిట్స్ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. అది ఒక అవకాశం ఉంది. కాబట్టి చాలా చీపు అండ్ సర్వీస్ బాగుంది. అపూర్వ సోలార్ నేను 4 ఇయర్స్ నుంచి చూస్తున్నా. వెరీ నైస్ సర్వీసెస్. ఆ టెక్నీషియన్ కూడా మంచి క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ పెట్టారు. సో అడ్రస్ తెలుసు కదా, లేబర్ అడ్డా రోడ్ లో ఉంటుంది. అదే విధంగా మంకమ్మ తోట నుండి శివ థియేటర్ వెళ్లే రూట్ లోనే ఉంటుంది అపూర్వ సోలార్ ఎనర్జీ.